దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. ప్రెగ్నెంట్ లేడీస్కి ఫస్ట్ 3 months వాళ్ళు చేదు పదార్థాలు తినడానికి ఇష్టపడరు. అదే సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్స్ అంటే 3 నెలలు దాటిన తర్వాత వాళ్ళకి ఉప్పు పదార్థాలు, సాల్టీ ఫుడ్స్ తినాలని చాలా ఇష్టపడతారు. దీనికి కారణాలు ఏంటి? ఫస్ట్ 3 నెలలు వాళ్ళు చేదు పదార్థాలు తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే నేచరే వాళ్ళని కాపాడడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మనకి తెలుసో తెలియకుండా చాలా పదార్థాలు విషంగా ఉంటుంది. సో ఆ విష పదార్థాలు జనరల్గా చేదుగా ఉంటుంది. సో ఆ ఫస్ట్ 3 నెలలు ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెన్స్. అంటే మన అవయుగాలంతా ఫామ్ అవడానికి అది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. సో తెలియకుండా ప్రెగ్నెంట్ లేడీస్ ఈ విష పదార్థాలు తింటే అవయుగాలు సరిగ్గా డెవలప్ అవ్వకుండా వాళ్ళు అంగాలు సరిగ్గా డెవలప్ అవ్వకుండా పుడుతూ ఉంటారు. ఆర్గన్ సరిగ్గా ఫామ్ అవ్వకుండా పుడుతూ ఉంటారు. సో అందుకనే ఫస్ట్ 3 నెలలు వాళ్ళకి చేదు పదార్థాలు తినడానికి ఇష్టపడకుండా నేచరే వాళ్ళని సహకరిస్తుంది. రెండో విషయం వస్తే 3 నెలలు దాటిన తర్వాత 9వ నెల వరకు వాళ్ళకి ఎక్కువ ఉప్పు పదార్థాలు తినాలనిపిస్తుంది. క్రేవింగ్ ఫర్ సాల్టీ ఫుడ్స్ అంటారు. ఎందుకంటే బిడ్డ ఎదుగుతుంది. 3 నెలలు దాటిన తర్వాత 9వ నెల వరకు బాగా ఎదుగుతుంది. సో వాళ్ళకి చాలా ఎలక్ట్రోలైట్స్ కావాలి, సాల్ట్ కావాలి. అందుకనే వాళ్ళు తల్లిని ఇండైరెక్ట్ గా ప్రేరేపిస్తున్నారు ఎక్కువ సాల్ట్ ఫుడ్స్ తినమంటే. చూసారా నేచర్ ఎంత చక్కగా ప్రెగ్నెంట్ లేడీస్ ని హెల్ప్ చేస్తుందో. ఫస్ట్ 3 months ఏమో విష పదార్థాలు తీసుకోకుండా కాపాడుతుంది, ఎందుకంటే బేబీకి ఆర్గన్స్ బాగా డెవలప్ అవ్వాలని. 3rd to 9 months ఏమో బాగా సాల్టీ ఫుడ్స్ తినాలని ప్రేరేపిస్తుంది, ఎందుకంటే మన ఎదిగే బేబీకి సాల్ట్ ఎలక్ట్రోలైట్స్ కావాలని. సో నేచర్ ప్రెగ్నెంట్ లేడీస్ కి చక్కగా సహకరించి మంచి ప్రెగ్నెన్సీ, మంచి చైల్డ్ బర్త్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్, డాక్టర్ శ్రీనివాస్ ఆరోగ్యవన్. థ్యాంక్ యూ.